వేళ అత్తరాని ఆనందాలే పల్లెటూరుకొచ్చేట పట్టణాలు వీడి జనం సొంత ఊరు చేరే క్షణం చిన్నబోయే వల్లగ్రహం బ్రతుకు పండుగలో తెలంగాణ పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా ముఖ్యంగా ఈ ముత్తునూరు ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం. మహిళా సోదరులందరికీ సోదరులందరికీ ఇంత భారీ ఎత్తున స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. నేను ఇంతమంది ఒక వేదిక మీద ఇంత ఘన స్వాగతం జరుపుతారని నేను ఇంతవరకు చూడలేదు. చాలా బాగుంది. మేము మీ ఒక గంట ఆలస్యమైంది, దానికి అందరూ మన్నించాలి. ఎందుకంటే అనుకోకుండా మన విప్పు గారికి వేరే మారేడుపల్లి ప్రోగ్రాం జరిగింది, అక్కడికి పోవాల్సి వచ్చింది. కాబట్టి ఈ పంట మన జగిత్యాల జిల్లాలోనే మనం 3వ స్థానంలో ఉన్నాం. కాబట్టి మీరు చాలా సంతోషంగా ఈ లిఫ్ట్కు కారకులు అయిన మన చీఫ్ విప్ గారికి మీరు ఎన్నడైనా వారికి కృతజ్ఞత రుణపడి ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత మంచి లిఫ్ట్ను మన కాన్స్టిట్యూన్సీలో ఫస్ట్ లిఫ్ట్ ఇది. కాబట్టి మనం ముత్తునూరుకు వచ్చింది, దానికి కృషి మన విప్ గారు చేశారు. కాబట్టి మీరు అందరూ మనం రుణపడి ఉండాల్సి వస్తుంది. మన మండలం నుంచి కానివ్వండి, మన ముత్తునూరు గ్రామం నుంచి దీనికి ఇలా పంట పండిస్తున్న ప్రతి ఒక్కరూ. అందుకే ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్తారని ఇక్కడ వరకు వచ్చినట్టు సమస్యలు అయితే నాకు తెలిసిన వాటికి ఏమి లేవు. నాకు తెలిసింది ఒక్క సమస్య ఉన్నది. మహిళలు చాలామంది వచ్చిన వారికి ఐకేపీ సెంటర్కు మాకు ఉన్న ప్లేస్ సరిపోతలేదు, ఇంకొక 5 ఎకరాలు అక్కడ ఉంది, మాకు కావాలని చెప్పేసి అందరూ 8. నేను మొదటిసారి ఎన్నికైంది 2004లో. రెండోసారి తెలంగాణ కోసమే రాజీనామా చేయమని మన ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశిస్తే ఆ రోజు ఒక సంవత్సరం ముందు అందరూ కూడా రాజీనామా చేసినప్పుడు ఈ గ్రామానికి వస్తే అప్పుడు మనం లిఫ్ట్ కోసం అప్పుడే ప్రయత్నం స్టార్ట్ చేసినాం. ఇక రేపో మాపో వచ్చే సమయం ఉంది, కానీ అప్పుడు ఇంకా మనం సాధించుకోలేకపోయినాం. కాబట్టి ఆ ఎన్నికల సమయంలో మరి ఇక్కడనో కొంచెం లోపల ఒక మీటింగ్ అయితే పెట్టుకున్నాం. మనం ఎన్నికల మీటింగ్ పెట్టుకున్న సందర్భం పెట్టుకున్న నేనైతే ఊహించుకోలేదు. ఎందుకంటే వస్తాం కావచ్చు, లిఫ్ట్ దగ్గరికి పోతాం కావచ్చు, నీళ్ళు ఇస్తాం కావచ్చు, మళ్ళీ వేరే ప్రోగ్రాం పోతాం కావచ్చు అని అనుకున్నా. కానీ నాకు చాలా ఆశ్చర్యాన్ని కల్పించినటువంటి విషయం ఏంటంటే ఊరంతా కదిలి వచ్చి
మా అక్క చెల్లెళ్ళందరూ, మా తల్లులందరూ, మా రైతు సోదరులందరూ, చాలామంది యువకులు అందరూ కూడా కదలి వచ్చి ఇంత ఘనమైనటువంటి స్వాగతం పలుకుతారని నేను మాత్రం ఊహించలేదు.